Good evening, friends. Today we are going to discuss about conversion from Hinduism to Christianity. Recent Supreme Court verdict. చాలామంది ఏమనుకుంటున్నారంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఈజ్ ద ఫైనల్ అనుకుంటున్నారు. కానీ సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ అ సుప్రీం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం. ఎందుకంటే డెమోక్రసీలో ప్రజలే ప్రభువులు. ఈరోజు అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1936లోనే కులాల నిర్మూలన జరగాలి అని చెప్పాడు. ఇప్పటి వరకు అలాగే కులాలు కొనసాగుతూ ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989లో వచ్చింది. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి 1950లో వచ్చింది, హిందూస్లో ఉన్న వాళ్ళకి. కానీ 1955 ఆర్ 56లో సిక్కులకు వచ్చింది, మజాబ్ సిక్స్, రామ్దాసియన్ సిక్స్ అనే వాళ్ళకి వచ్చింది. 1990లో బుద్ధిజం కన్వర్షన్ అయినా కూడా ఎస్సీ ఎస్టీ స్టేటస్ ఉంటుందని చెప్పి 1990 విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ మండల్ కమిషన్ కానీ ఇలాంటి ల్యాండ్ మార్క్ మనకి ఎస్సీ ఎస్టీ బీసీకి అనుకూలమైన నిర్ణయాలన్నీ 1990స్లో వచ్చాయి. పోస్తమస్లీ అవార్డెడ్ బై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అప్పుడే భారతరత్న ఇవ్వడం జరిగింది పోస్తమస్లీ 1990స్లో. మనం ఎందుకు ఈ అంశాలు డిస్కస్ చేస్తున్నామంటే, ఒక వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్గా పుట్టిన వ్యక్తి మాలో మాదిగా ఎవరైనా కానీ సచ్చే వరకు ఆ క్యాస్ట్ అలాగే ఉంటుంది. ఏ మతంలోకి మారినా కూడా కులం అనేది పోకోకుండా ఈ భారతదేశంలో ఒక దుర్మార్గమైనటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్నంతకాలం ఈ కులం అనేది మనల్ని విడిచిపెట్టిపోదు. మనం చేస్తున్నటువంటి పనులు కానీ మనల్ని నీచంగా నికృష్టంగా ఈ సమాజం వెలివేయబడిన వాళ్ళగా ఉండాలి అని ఈ సుప్రీంకోర్టు కూడా కోరుకుంటా ఉంది. క్రిస్టియన్గా మారినంత మాత్రాన ఆయనకి ఏమైనా సోషల్ స్టేటస్ ఏమైనా ఎక్కడ లేనటువంటి సోషల్ స్టిగ్మా అంతా వెళ్ళిపోతుందా? పోనీ ఆయన రీకన్వర్షన్ అయినాడు అనుకోండి, అదే క్రిస్టియన్ నుంచి మళ్ళీ రీకన్వర్షన్, ఏది అన్ఇంపిచబుల్ ఎవిడెన్స్ కానీ క్రెడిబుల్ ఎవిడెన్స్ కానీ ఉంది అనే రీకన్వర్షన్ అయితే తప్ప ఆయన ఎస్సీ స్టేటస్ ఇవ్వము. కంప్లీట్లీ రెనౌన్సియేషన్ ఆఫ్ ది క్రిస్టియానిటీ ఉంటే తప్ప ఇవ్వలేము అని చెప్పి